మీరు జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదని అనుకుంటున్నారా? మీరు ఎంత కష్టపడినా విజయం మీ దరికి చేరడం లేదనిపిస్తుందా? అయితే ఈరోజు మీరు తెలుసుకోబోయే భగవద్గీత రహస్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక అద్భుతమైన శక్తివంతమైన రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక మార్గదర్శి. ఈ రహస్యం తెలిస్తే మీరు ఎప్పటికీ ఓడిపోరు. ఎలాగో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం తరచుగా విజయం, ఓటమి అనే రెండు పదాలలో ఇరుక్కుపోతాం. గెలిస్తే ఆనందం, ఓడిపోతే బాధ. కానీ భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా? అసలు ఓటమి అనేది మన ఆలోచనలోనే ఉంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా మన సర్జల ఫలితాలపై మనకున్న అటాచ్మెంటు, అనుబంధం మనల్ని బాధ పెడుతుంది. నిజం చెప్పాలంటే విజయం, ఓటమి అనేవి తాత్కాలికమైనవి. అవి మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అసలైన విజయం అనేది బయట కాదు, మన లోపల ఉంటుంది. మీ పని మీరు అంకిత భావంతో చేయడం, ఫలితం ఎలా ఉన్నా సరే, అదే అసలైన విజయం. మరి మీ జీవితంలో మీరు ఏ విషయంలో విజయం సాధించారని భావిస్తున్నారు? కామెంట్లో మాతో పంచుకోండి. భగవద్గీత చెప్పే అతి ముఖ్యమైన సూత్రం నిష్కామ కర్మ, అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఆశిస్తాం. ఆశించినది దొరకకపోతే నిరాశ చెందుతాం. కానీ ఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని మాత్రమే మనం చెయ్యాలనుకున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించండి, మీరు ఒక పరీక్ష రాశారు, బాగా చదివారు, కానీ మార్కులు తక్కువ వచ్చాయి. అప్పుడు మీరు బాధపడతారు కదా. అదే మీరు మీ ప్రయత్నంపై మాత్రమే దృష్టి పెట్టి ఫలితం ఎలా వచ్చినా స్వీకరిస్తానని అనుకుంటే ఆ బాధ ఉంటుందా? ఫలాపేక్ష లేని కర్మ మానసిక ప్రశాంతత. కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు. యుద్ధం చేయడం నీ కర్తవ్యం, ఫలితం నా చేతిలో ఉంది అని. మన జీవితంలో కూడా అంతే. మన పనిని మనం శ్రద్ధగా, నిజాయితీగా చెయ్యాలి. మిగతాది ప్రకృతి చూసుకుంటుంది. జీవితంలో ఏది శాశ్వతం కాదు. సుఖం, దుఃఖం, విజయం, ఓటమి అన్నీ మారుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు మనం ఒత్తిడికి గురికాము. అసలు విషయం ఏంటంటే, మనం మార్పుని అంగీకరించడానికి ఇష్టపడము. మనకు సౌకర్యంగా ఉన్న పరిస్థితుల్లోనే ఉండాలనుకుంటాం. కానీ మార్పు అనేది జీవితంలో ఒక భాగం. దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఇవి కూడా పోతాయి అని గుర్తించుకోండి. సుఖాలు వచ్చినప్పుడు ఇవి కూడా శాశ్వతం కాదు అని గుర్తించుకోండి. ఈ సమతుల్యత మనల్ని ఎప్పుడు ఓటమికి గురికాకుండా కాపాడుతుంది. భగవద్గీత ధర్మం అనే భావనకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ధర్మం అంటే మన కర్తవ్యం, మన బాధ్యత, మన పాత్రకు అనుగుణంగా మనం చేయాల్సిన పని. మీ ధర్మం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ కుటుంబం పట్ల, సమాజం పట్ల, మీ పని పట్ల మీ బాధ్యత ఏమిటి? మన ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడు మనకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుంది. అప్పుడు మనం దారి తప్పే అవకాశం తక్కువ. మనం లక్ష్యంపై దృష్టి పెట్టి మన కర్తవ్యాన్ని చేయడం ద్వారా మనం ఎప్పటికీ ఓడిపోము. ఎందుకంటే మన ప్రయత్నం నిజాయితీగా ఉంటుంది.
కాబట్టి భగవద్గీత చెప్పే ఈ రహస్యం ఏమిటంటే ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం, జీవితంలోని మార్పులని స్వీకరించడం, మన ధర్మాన్ని అనుసరించడం. ఇవి మనల్ని ఎప్పటికీ ఓటమికి గురి కాకుండా చేస్తాయి. ఎందుకంటే అసలైన విజయం అనేది మన ప్రయత్నంలోనే ఉంది, ఫలితంలో కాదు. ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటో కింద కామెంట్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. మీ మద్దతు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. వచ్చే వీడియోలో మనం మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తించండి. ప్రశాంతంగా ఉండండి. ఉంటాను. సెలవు.